2025 సఫల ఏకాదశి డిసెంబర్ 15. కృష్ణపక్షంలో 11వ తిథి చేపట్టిన పనులు సఫలం కావాలి అంటే శ్రీ విష్ణువుకు అంకితమైన పవిత్ర వ్రతం అనేది ఒకటి ఉంది. ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత. ఈ ఏకాదశి వ్రతం ధర్మరాజుకు కృష్ణుడు చెప్పిన మహత్వం ప్రకారం ఉపవాసం జాగారం చేస్తే అన్ని కార్యములు విజయవంతమవుతాయి, పాపాలు నశించి మోక్షం లభిస్తుంది. పూజా విధానం. ఉదయం స్నానం చేసి లక్ష్మీనారాయణ చిత్రపటానికి గంధము కుంకుమ సమర్పించి పుష్పాలతో అలంకరించి తులసిమాలతో ఆవునేతి దీపారాధన చేయాలి. భగవన్నామస్మరణ చేయాలి. శ్రీ విష్ణువుకు అంకితమైన పవిత్ర వ్రతం డిసెంబర్ 15న ఉదయం 6:30 నుంచి డిసెంబర్ 16 ఉదయం 8:45 వరకు ఉంది. వ్రత ప్రారంభం డిసెంబర్ 15 ఉదయం నుంచి. ఉపవాసం ముగింపు డిసెంబర్ 16 8:45 నుంచి 11:15 వరకు ఉంది. పూజా ముహూర్తాలు డిసెంబర్ 15 మధ్యాహ్నం 11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి శ్రేష్టం. రాహుకాలం యమగండం నివారించండి. సఫల ఏకాదశి కథ. పద్మపురాణం బ్రహ్మ వివరణ ప్రకారం ఇది ధర్మరాజుడు యుధిష్ఠిరునికి ప్రశ్నకు శ్రీకృష్ణుడు చెప్పిన కథ ఇలా ఉంది. చంపావతిపురంలో మాహిష్మతి అనే దుర్మార్గుడు రాజు ఉండేవాడు. ధర్మాత్ముడు. అతనికి లంపకుడు అనే కొడుకు జన్మించాడు. లంపకుడు బాల్యంలోనే పాపాచారం చేస్తూ బ్రాహ్మణులను వైష్ణవులను అవమానిస్తూ దుఃఖినిదారుని పట్టాడు. రాజు ఆయన్ని రాజ్యం నుంచి బహిష్కరించాడు. అడవి వేటలో దోపిడీ చేస్తూ పాపాలు పెంచుకుంటున్నాడు. ఒకసారి సఫల ఏకాదశి రోజు ఆకలితో దాహంతో బాధపడుతూ ఒక పొదలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తాడు. విష్ణుమూర్తి దర్శనమిస్తూ నీ వ్రత మహిమ తెలుసుకో అని చెప్పి అదృశ్యం అవుతాడు. ఈ వ్రతం చేస్తే అన్ని కార్యాలు సఫలమవుతాయి, పాపాలు నశిస్తాయి, మోక్షం లభిస్తుంది అని చెప్పి లంపకుడికి స్వర్గానికి పంపుతాడు. మహిమ అండ్ ప్రయోజనాలు. ఈ కథ పారాయణం చేస్తే కార్యసిద్ధి, ధనలాభం, పాపనాశనం జరుగుతుంది. రాత్రి జాగారంలో వినడం విశేషం. దానాలు నియమాలు. బెల్లం, అన్నం, వస్త్రాలు బ్రాహ్మణులకు దానం చేయాలి. ఉపవాసం తప్పనిసరి. ఫలహారం అనుకూలము. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం నిషేధం. బ్రహ్మచర్యం పాటించాలి. సఫల ఏకాదశి వ్రతంలో జపించాల్సిన ప్రధాన మంత్రాలు. డిసెంబర్ 15 ఉదయం పూజ తర్వాత రాత్రి జాగారంలో 108 లేదా 1008 సార్లు జపించండి. ప్రధాన జప మంత్రాలు. వాసుదేవ మంత్రము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏకాదశి మహామంత్రం. ఓం ఏకాదశి మాత్రే నమః. విష్ణు గాయత్రి మంత్రం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. దీపారాధన తర్వాత 108 సాయంత్రం తులసి పూజ మంత్రము. వాసుదేవ గాయత్రి 1108 సార్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో ప్రతి ఒక్కరూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని ఒక చిన్న కామెంట్ పెట్టండి.